హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ యొక్క రియాక్ట్ సిరీస్‌లో ప్లేలిస్ట్‌లో ఇవాళ మనకి ఫస్ట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ రియాక్ట్ యొక్క ఇంట్రడక్షన్. ఫస్ట్ కాన్సెప్ట్ మనకి బేసిక్స్ 10లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్. అసలు రియాక్ట్ అంటే ఏంటనేది మనము తెలుసుకుందాం. వాట్ ఈజ్ రియాక్ట్? React is a JavaScript library developed by Facebook for building user interfaces, especially for single page application (SPS). It allows developers to create fast, scalable, and interactive web applications using a component-based architecture. React follows a declarative programming approach, making UI development more predictable and easier to debug. అసలు రియాక్ట్ అంటే ఏంటి అని చూసినట్టయితే, రియాక్ట్ అనేది జావాస్క్రిప్ట్ బేస్ మీద క్రియేట్ చేయబడ్డ ఒక లైబ్రరీ. మనకి లైబ్రరీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మనకి జేక్వెరీ అని చెప్పేసి ఇంతకుముందు మనకి ఉండేది. అంతకుముందు మనం బాగా వాడేవాళ్ళం. ప్రజెంట్ అలాంటిదే ఇది జావాస్క్రిప్ట్ లైబ్రరీ రియాక్ట్ అనమాట. దీన్ని ఫేస్‌బుక్ అనే ఈ యొక్క కంపెనీ అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కోసము మనం వాడతాం. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఒక పేజే ఉంటది. అంటే HTML పేజ్ అనేది ఒకటే ఉంటది. మిగతా కంటెంట్ మొత్తం కూడా డైనమిక్‌గా ఒక బ్లాక్స్ ద్వారా అంటే కంపోనెంట్స్ ద్వారా ఇదే డైనమిక్‌గా చేంజ్ అవుతూ ఉంటది. కానీ పేజ్ మాత్రం ఒకటే ఉంటది. పేజ్ లోపల కంటెంట్ మాత్రమే అంటే డైనమిక్‌గా మనం చేంజ్ చేస్తూ ఉంటాము. అందువని చెప్పేసి దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ SPA అని చెప్పేసి అంటారు. ఇది చాలా ఫాస్ట్‌గా మనకి లోడ్ అవుతూ ఉంటదన్నమాట. ఎందుకంటే ఒకటే పేజ్ కాబట్టి మనకి. బ్రౌజర్‌లో URL కూడా రిఫ్రెష్ అవ్వదనమాట. జస్ట్ మనకి ఏదైతే పేజ్ ఉందో అదే ఉంటది. మనకి జస్ట్ కంటెంట్ మాత్రమే అప్‌డేట్ అవుతూ ఉంటదనమాట సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే. అయితే ఇది కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది UI డెవలప్‌మెంట్‌లో ఒక చాలా పెద్ద చేంజ్ అనమాట. ఎందుకంటే అంతకుముందు మనకి HTMLలోనే మనకి ఎక్కువగా HTML ద్వారానే మనకి ఎక్కువ మనము పేజెస్‌ని డిజైన్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు రియాక్ట్‌లో ఇదేంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్‌లో రియాక్ట్‌లో మనకి ఈజీగా ఫాస్ట్‌గా పెద్ద పెద్ద అప్లికేషన్స్‌ని ఫాస్ట్‌గా లోడ్ చేయడం కోసము, ఈజీగా హ్యాండిల్ చేయడం కోసము, అలాగే చిన్న చిన్న బ్లాక్స్ లాగా చిన్న పీసెస్ లాగా మనము కంటెంట్‌ని డివైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటదనమాట. డీబగ్ చేయడానికి కానివ్వండి, దేనికైనా సరే ఇది చాలా యూజ్‌ఫుల్. రోల్ ఆఫ్ రియాక్ట్ ఇన్ వెబ్ డెవలప్‌మెంట్. దీని యొక్క రోల్ ఏంటి అంటే ఇంప్రూవ్స్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఫాస్ట్‌గా లోడింగ్ అనేది జరుగుతూ ఉంటది బ్రౌజర్‌లో. యూజర్ ఎవరైతే ఉన్నాడో ఎక్కువ సమయం వెయిట్ చేయక్కర్లేదనమాట మనకి. హిట్ చేయంగానే మనకి పేజ్ URL ఫాస్ట్‌గా లోడ్ అవుతూ ఉంటది. ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. చాలా యూజర్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే మనకి స్మూత్ యానిమేషన్స్ గాని చూడడానికంటే యూజర్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ అనేది మంచిగా ఉండాలి. రెస్పాన్సివ్ గాని ఏదైనా సరే మొబైల్ ఓపెన్ చేసినా లేకపోతే రియల్ టైమ్ అప్డేట్స్ మనం క్రికెట్ మ్యాచ్ అప్డేట్ చూస్తూ ఉంటాము. ఎంత ఫాస్ట్‌గా వస్తుంటాయి అలాగనమాట. అది కూడా పేజ్‌లో ఇష్యూస్ లేకుండా అంటే స్మూత్‌గా మనకి పేజ్ అనేది లోడ్ అవుతూ ఉంటది. యానిమేషన్స్ కూడా దీంట్లో అలాగే స్మూత్ యానిమేషన్స్ అనేవి మనము రియాక్ట్ ద్వారా పెట్టుకోవచ్చు. సింప్లిఫైస్ డెవలప్‌మెంట్ ఇది ఏం చేస్తదంటే సింప్లిఫై చేస్తదంటే కంపోనెంట్ బేస్డ్ కాబట్టి చిన్న బ్లాక్స్‌గా దీన్ని కోడ్‌ని విడగొట్టి అది మనకి ఎప్పుడు కావాలో అప్పుడే ఇది లోడ్ చేస్తూ ఉంటది. ప్లస్ ఒకసారి మనం కోడ్ రాసిన తర్వాత దాన్ని ఎన్ని సార్లైనా మనము యూజ్ చేసుకునే ఫెసిలిటీ దీంట్లో ఉంటది. రీయూజబుల్ ఫెసిలిటీ అనమాట దీంట్లో. అలాగే స్కేలబిలిటీ అంటే ఇది మనము పెద్ద అప్లికేషన్స్‌ని కూడా దీని ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. దీంట్లో మాడ్యూల్స్ ప్రకారం మాడ్యూల్ ఆర్కిటెక్చర్ ద్వారా అంటే మాడ్యూల్స్ చేసేసి ఒక అప్లికేషన్ ఉంది. దానికి అడ్మిన్ మాడ్యూల్ అని చెప్పేసి, యూజర్ మాడ్యూల్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ స్టాటిక్ మనకి మామూలు వెబ్‌సైట్ పేజెస్ అని చెప్పేసి, డాష్‌బోర్డ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి మనకి. అలాగా మాడ్యూల్స్‌గా దీన్ని విభజించి మనము ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చనమాట. కామన్ యూజెస్ ఆఫ్ రియాక్ట్ యొక్క అసలు యూజెస్ ఏంటి చూసినట్టయితే సింగిల్ పేజ్ అప్లికేషను, డాష్‌బోర్డ్స్ అండ్ డేటా విజువలైజేషన్‌కి వాడతారు. ఈకామర్స్ అప్లికేషన్‌లో వాడతారు. ప్రోగ్రెసివ్ అప్లికేషన్స్‌లో వాడతారు. సోషల్ మీడియా అప్లికేషన్స్‌లో వాడతారు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ CMSలో, ఎంటర్ప్రైజ్ SaaS అప్లికేషన్స్, రియల్ టైమ్ చాట్ అప్లికేషన్స్, వీడియో స్ట్రీమింగ్ అండ్ మీడియా అప్లికేషన్స్, అలాగే మొబైల్ యాప్స్‌లో కూడా రియాక్ట్‌ని వాడటం జరుగుతుంది. మొబైల్ యాప్స్‌లో అంటే రియాక్ట్ నేటివ్‌ని మొబైల్ యాప్స్‌లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ రియాక్ట్. అసలు రియాక్ట్‌లో ఏమేమి ఉన్నాయి? రియాక్ట్ యొక్క ఫీచర్స్ ఏం చేసినట్టయితే రియాక్ట్‌లో ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో మీకు ఈ 9 ఫీచర్సే రియాక్ట్‌ని ఒక సూపర్
సూపర్ లాంగ్వేజ్ లాగా. మనకి ఉన్న లాంగ్వేజ్‌లో సూపర్ లాంగ్వేజ్ లాగా అంటే దీన్ని బెస్ట్ లాంగ్వేజ్ లాగా దీన్ని తయారు చేయబడ్డాయన్నమాట. ఈ 9 ఫీచర్స్. ఒకటి కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, మన రీయూజబుల్ కంపోనెంట్స్ లాగా దీన్ని విడగొట్టి కోడ్‌ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వర్చువల్ డోమ్ అంటే తర్వాత మీకు ఒక నెక్స్ట్ కాన్సెప్ట్‌లో వస్తాయన్నమాట. వర్చువల్ డోమ్ అని చెప్పేసి ఉంటది. దీనికి జేఎస్ఎక్స్ అంటే జావాస్క్రిప్ట్, ఎక్స్ఎంఎల్ ఇది డైరెక్ట్‌గా హెచ్టీఎంఎల్ లోపల మనం జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాయొచ్చన్నమాట. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది రియాక్ట్‌లోనే ఉంది. యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో అంటే మనకి సింగిల్ డైరెక్షన్‌లోనే మనకి డేటా ఫ్లో అనేది ఇక్కడ టాప్ టు బాటమ్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి ఇది ఈజీగా మనకి కన్‌ఫ్యూజ్ లేకుండా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ రియాక్ట్ హుక్స్ అనేది దీని యొక్క అన్నిటికంటే పెద్ద ఫీచర్. బ్యాక్ బోన్ ఆఫ్ రియాక్ట్ హుక్స్ అన్నమాట. ఇది చాలా పెద్ద ఫీచర్. దీన్ని కూడా మనం నెక్స్ట్ లెసన్స్‌లో తెలుసుకుందాం. స్టేట్ మేనేజ్‌మెంట్. స్టేట్ అంటేనే డేటాని మేనేజ్ చేయటం. స్టేట్ మేనేజ్‌మెంట్ అంటే డేటాని మేనేజ్ చేయటం అన్నమాట. ఒక చోట డేటా మొత్తం పెట్టేసి దాన్ని మనం అప్లికేషన్ మొత్తాన్ని కూడా మనము మేనేజ్ చేస్తుంటాం అన్నమాట. అలాంటిది ఉంది. రౌటర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి మూవ్ అవ్వడానికి మనం నావిగేషన్ వాడతాం కదా! ఆ నావిగేషన్ క్లిక్ చేయగానే మనకి వేరే డిఫరెంట్ కంపోనెంట్స్ అనేవి లోడ్ అవుతూ ఉంటాయి. ఒకటే హెచ్టీఎంఎల్ పేజ్‌లో. ఇది మొత్తాన్ని కూడా రౌటర్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ రియాక్ట్ నేటివ్ ఫర్ మొబైల్ యాప్స్. రియాక్ట్ నేటివ్ అనేది ఇది ఏం చేస్తారంటే మొబైల్ యాప్స్ కోసం వాడతారు. రిచ్ ఈకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ. రిచ్ ఈకోసిస్టమ్ అనేది దీనికి పెద్ద కమ్యూనిటీ ఉంది. ఎందుకంటే దీని లోపల మనకేమైనా బగ్స్ గాని ఏమైనా మనకు తెలియని బగ్స్ ఏమన్నా మన వల్ల గాని కొన్ని ఇష్యూస్ మనం సాల్వ్ చేయని ఏమన్నా ఉంటే వాటిని మనము ఈ యొక్క రియాక్టివ్ కమ్యూనిటీలో మనం గనుక పోస్ట్ చేసినట్టయితే మనకి వెంటనే దాని యొక్క సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంటదనమాట. చాలా పెద్ద ఈకోసిస్టమ్ ఇది. ఎందుకంటే ఇది ఫేస్‌బుక్ దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది కాబట్టి పెద్ద ఈకోసిస్టమ్ కమ్యూనిటీ కూడా చాలా పెద్దదనమాట. ఇది రియాక్ట్ యొక్క ఇంట్రడక్షన్. అసలు రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్ యూజెస్ ఏంటి? రియాక్ట్‌లో ఏమేమి ఉన్నాయి ఫీచర్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.